గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐడియల్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఇరాన్ తో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టి 6 రోజులు కంప్లీట్ అవుతున్నాయి. ఇప్పటికి కూడా ఇరాన్ గట్టి ఫైట్ నే ఇస్తోంది. యుద్ధ ప్రారంభంలోనే సుప్రీం లీడర్ ఖమేనీని చంపేసిన తర్వాత ఇప్పటికీ బోల్డ్ అంత ఆస్తి నష్టం, ఆయుధ నష్టం, ఆర్థిక నష్టం కలిగింది. చివరికి ఎవరు విన్నర్ అవుతారు? ఈ యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుంది? సాధించాలనుకొని ఈ ప్రయత్నాన్ని, ఈ యుద్ధాన్ని మొదలు పెట్టారు. మనతో పాటుగా ఉన్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ గిరిధర్ మామిడి గారు. హలో అండి, నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు మీరు? ఐఎమ్ డూయింగ్ ఫైన్ అమ్మా. ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. ఇరాన్ లో ఏం జరుగుతోంది, అమెరికా ఇజ్రాయెల్ ఏం చేస్తున్నాయి అంటే ఏమంటారు మీరు? తరచూ చెప్పాను, నీ షోలో కూడా చెప్పానమ్మా నేను. బెంజమిన్ నెతన్యాహు ఒక యుద్ధం అమెరికా ఈరోజు యుద్ధం చేస్తుంది. అమెరికా యుద్ధం కాదు ఇది. బెంజమిన్ నెతన్యాహు చాలా కాలంగా ఇక్కడ అమెరికాను వాడుకొని ఇరాన్ ని ఏదో విధంగా ఇరాన్ లో రెజ్యూమ్ చేంజ్ చేయాలని చాలా కాలంగా ప్రయత్నం చేశాడు. ఎన్నో ప్రెసిడెంట్స్, ఎన్నో అడ్మినిస్ట్రేషన్స్ అమెరికాలో దీన్ని తిరస్కరించాయి. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ గతంలో తిరస్కరించాడు. ఇన్ఫాక్ట్ మొన్న జరిగిన యుద్ధంలో కూడా, అంటే ఒక 6-7 నెలల క్రితం జూన్ లో జరిగిన యుద్ధంలో కూడా మనం చూసామంటే తమనేని నేను బంకర్ లో ఉన్నాడు, నేను షూట్ డౌన్ చేస్తాను, నాకు పర్మిషన్ అని నెతన్యాహుడికి ససేమిరా అన్నాడు డొనాల్డ్ ట్రంప్. నీకు కావాల్సిన వాడు న్యూక్లియర్ సైట్స్ మీద బాంబు వేయాలి కదా, నేను నీకు బాంబు ఇవ్వను, నేనే వచ్చి వేస్తాను అని చెప్పి మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్, ఎంఓపి, అది బంకర్ బస్టర్ బాంబ్స్ ఏవైతే ఉన్నాయో అది ఫార్దులో అమెరికానే B-2 బాంబర్స్ వచ్చి వేసి వెళ్ళిపోయాయి. సో అందుకని మనం చూస్తే కనుక పెంటగన్ కానీ వాళ్ళ సక్సెసివ్ అడ్మినిస్ట్రేషన్స్, డీప్ స్టేట్ ఎవరు కూడా ఇరాన్ రెజీమ్ మీద వాడు దాడి చేయాలని వాడికి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ శక్తిని తగ్గించాలని అందరూ అనుకున్నారు. తక్కువ శక్తితో ఉండాలి వాళ్ళు, కానీ ఉండాలి వాళ్ళు, అది వాళ్ళ ఆలోచన. కానీ బెంజమిన్ నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ కి ఒక వారం క్రితం ఫోన్ చేసినప్పుడు మరి ఏం జరిగిందో ఆ కాన్వర్సేషన్ లో మనకు తెలియదు. బహుశా చాలా కాలం తర్వాత మెల్లిగా బయటకు వస్తుంది అది మెమోయిర్స్ లో. మరి డొనాల్డ్ ట్రంప్ ని ఎలా తల ఉంచగలిగాడు, ఎలా డొనాల్డ్ ట్రంప్ దీంట్లో ఊబిలోకి లాగగలిగాడు అనేది పెద్ద మిస్టరీ. సరే, కథనాలు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ అతను ఎప్స్టీన్ ఫైల్స్ లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాడని, తర్వాత ఈ టారిఫ్ల విషయంలో ప్రపంచవ్యాప్తంగా మోహన్ చెల్లక అవమానంతో బాధపడుతున్నాడని, ఇలా చాలా ఉన్నాయి, కథనాలు ఉన్నాయి. వాటిని అడ్వాంటేజ్ తీసుకొని బెంజమిన్ నెతన్యాహు అతన్ని ఊబిలో లాగాడు అని చెప్పేసి ఒక కథనం మనం వింటున్నాం మనం. కానీ బేసిక్ గా ఏంటంటే కనుక యుద్ధంలో ఎవరైనా యుద్ధం చేయడానికి మనం మొదలు పెట్టేటప్పుడు యుద్ధం యొక్క పర్యవసానము, దాని పరిణామం ఏమి ఉండాలి, దాని ఎండ్ గేమ్ ఏంటి అని క్లారిటీ ఉన్నప్పుడే మనం యుద్ధంలోకి వెళ్తాం. క్లారిటీ లేకుండా వెళ్ళాం. బెంజమిన్ నెతన్యాహు క్లారిటీ. బెంజమిన్ నెతన్యాహుకి ఏంటంటే కనుక ఇరాన్ లో ఉన్నటువంటి అణుశక్తి కెపాసిటీ, తర్వాత వాళ్లకు లాంగ్ రేంజ్ కొట్టగలిగిన మిసైల్ కెపాసిటీ, ఈ రెండింటినీ ధ్వంసం చేయాలి. రేపటి రోజు ఇజ్రాయెల్ మీద వాళ్ళు అస్త్రాలు కానీ డ్రోన్స్ కానీ వేయలేనటువంటి పరిస్థితి తీసుకురావాలి. నెక్స్ట్ స్టెప్ వీలైతే రెజీమ్ చేంజ్ కూడా చేయాలి. ఇజ్రాయెల్ తోటి మైత్రి పెట్టుకున్నటువంటి రెజీమ్ అక్కడ ఉండాలి. వాళ్ళకు బానిసత్వంగా ఉన్నటువంటి ఒక రెజీమ్ తీసుకురావాలన్నది అతనికి క్లారిటీ ఉంది. డొనాల్డ్ ట్రంప్ కి క్లారిటీ లేదు. మొదటి రోజు యుద్ధం చేసినప్పుడు అతను ఇచ్చిందంటే రెజీమ్ చేంజ్ కోసం చేస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చాడు. మరుసటి రోజు వచ్చేసరికి లేదు, రెజీమ్ చేంజ్ మాకు అనవసరం, అది మేము పైనుంచి బాంబులు వేస్తాము, కింద నుంచి ప్రజలే ఉద్యమం చేసి దాన్ని మార్చుకుంటారు, వాళ్ళకి మేము మద్దతు పలుకుతామని చెప్పి రెండో రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత ఏమన్నాడు, లేదు వాడు అణుశక్తి, వాడు ఎప్పుడు అణుబాంబు పెట్టుకోవడానికి వీల్లేదు, వాడు పెద్ద పెద్ద అస్త్రాలు లాంగ్ రేంజ్ మిజైల్స్ తయారు చేసుకుంటున్నాడు, రేపటి రోజు అమెరికాను కూడా హిట్ చేసేటువంటి కెపాసిటీ వాడికి వస్తుంది, అందుకే మేము అటాక్ చేస్తున్నాం అన్నాడు. తర్వాత ఏం చెప్తారు, ఇమ్మినెంట్ థ్రెట్ ఉంది అమెరికాకి, చాలా ఇమ్మినెంట్ థ్రెట్. ఏంటి అంటే, ఓ 10 సంవత్సరాల తర్వాత వాడు మా మీద బాంబులు వేసేటువంటి కెపాసిటీ పెంచుకుంటాడు, అది ఇప్పుడు ఇమ్మీడియట్ థ్రెట్ అన్నట్టుగా వాడు చెప్పాడు. అంటే ఏది కూడా వాళ్ళు చెప్పిన రీజన్స్ ఏవి కూడా ఎక్కడా పొంతనం లేకుండా మాట్లాడుతోంది అమెరికా. మార్కో రూబియో చెప్పాడు, చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే ఎక్కడో లీక్ అవుతుంది, బట్ ఎంత కన్ఫ్యూజన్ లో ఉన్నారో మనకు అర్థం అవుతుంది. మార్కో రూబియో చెప్పింది ఏంటంటే, ఇజ్రాయెల్ ఇరాన్ కొడుతుంది అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇజ్రాయెల్ ఇరాన్ కొడితే ఇరాన్ రిటాలియేట్ చేసి మా మీద కూడా బాంబులు వేస్తుంది, కాబట్టి వాళ్ళు మా మీద బాంబులు వేయక ముందరే మేము వాళ్ళ మీద కొట్టాము అని చెప్తున్నాడు. అంటే ఏంటి,
అమెరికా యుద్ధం కాదు అని ఒప్పేస్తున్నాడు కదా. ఇజ్రాయెల్ కొట్టబోతోంది, మరి ఇజ్రాయెల్ కొడుతుంటే ఇజ్రాయెల్ మీరు ఎందుకు ఆపలేదు? లేదా ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు, మీరు కొడితే కనుక మేము బరిలో దిగము, ఏమైనా దాని వల్ల ఏమైనా దాని జరిగే రిపర్కషన్స్ ఏమైనా ఉంటే కనుక మీరే ఫేస్ చేయాల్సి వస్తుంది. సరే, మా స్థావరాల మీద వాళ్ళు వేస్తే కనుక దానికి కాపాడుకునే దిశగా మేము ఏం చేయాలో మేము డిఫెన్స్ చేసుకుంటాము, కానీ మీతో పాటు ఇరాన్ మీద యుద్ధం చేయడానికి మేము రాము, దాని పర్యవసానం నువ్వే బాధ్యత తీసుకోవాలి అని అమెరికా చెప్పుండొచ్చు కదా. అంటే ఏంటి, ఇజ్రాయెల్ సెట్ చేసింది, బెంజమిన్ నెతన్యాహు ఈ అజెండా సెట్ చేశాడు. అతను అమెరికా వాళ్ళకి ఎందుకు యుద్ధంలో దిగుతున్నారో తెలియదు, యుద్ధం వల్ల వాళ్ళకి ఏం లాభం వస్తుందో తెలియదు, దీని ఎంతవరకు లాగుతుందో తెలియదు, దీనికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. ఇరాన్ కనుక ప్రతి దాడులు చేస్తే కానీ దాన్ని ఎలా కౌంటర్ చేయాలో వీళ్ళకి ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు, ఏమీ లేకుండా బరిలో దిగి. సో ఇది ఉన్నటువంటి పరిస్థితి అక్కడ. డొనాల్డ్ ట్రంప్కి ఏం చెప్పాడంటే, అయిపోతుంది ఒక 4-5 రోజుల్లో వాడిని కమనేని చంపేస్తే కనుక కింద మా మొసాడ్ ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళు గొడవ పెట్టేస్తారు, ఐఆర్జీసీ సరెండర్ అయిపోతుంది, మనం బొంబార్డ్మెంట్ చేసి ఒక 100 మందిని చంపేశామంటే వీళ్ళ లీడర్షిప్ అంతా తీసేసామంటే ఈజీగా కొలాప్స్ అయిపోతుంది అన్న ఒక నెరేటివ్ బెంజమిన్ నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ కి చెప్పారు. సరే ఓకే, కానీ 4 రోజులే కదా, ఏమవుతుంది చూద్దాంలే అనుకుంటాడు. 4వ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ వచ్చేసరికి క్యూబా మీద పడదాం, అలా ప్రతి వారం ఒక దేశం మీద పడుతున్నాడు కదా. ఇప్పుడు వెనెజులా అయిపోయింది, ఇరాన్ అంటున్నాడు, తర్వాత క్యూబా అంటున్నాడు, క్యూబాని మేము ఏదో ఫ్రెండ్లీగా తీసేసుకుంటాం అంటున్నాడు, తర్వాత గ్రీన్లాండ్ ఇంకా ఆయన మనసులో ఉంది, తర్వాత పనామా ఉంది, ఇలా చాలా దేశాలు ఆయన క్యూలో ఉన్నాయి, ప్రతి వారం ఒక దేశాన్ని తినేయాలి. సో అటువంటి దీంట్లో ఆయనకు వారం రోజు సర్లే ఓకే అని వదిలేశాడు. ఎగిన తర్వాత తెలిసింది దీని పరిస్థితి ఏంటి అని, వాళ్ళు ఇప్పుడు కక్కలేక మింగలేక ఉన్నారు, ఏం చేయాలో అర్థం కాదు. ఇరాన్ అఫ్ కోర్స్ గణనీయంగా దెబ్బతినింది, ఇరాన్ దగ్గర క్షమత లేదు. అమెరికా సూపర్ పవర్, మనం అవునన్నా కాదన్నా కానీ అమెరికా చాలా పెద్ద సూపర్ పవర్, వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీ చాలా విపరీతం. సూపర్ పవరే కాదు, వాళ్ళు మానవ హక్కులు వీటికి ఏమి సంబంధం లేకుండా వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో అది చేస్తారు, అది సత్యం. సరే, మీరు చేస్తోంది అనైతికము, ఇది చట్ట విరుద్ధము, ఇంటర్నేషనల్ లాకి విరుద్ధము, మీరు మానవ హక్కుల ఉల్లంఘన చేస్తున్నారు, ఈ డైలాగ్ మనం టీవీ డిబేట్ లో మాట్లాడడానికి పనికొస్తుంది. కానీ ఒక ఇంటర్నేషనల్ సూపర్ పవర్ కి ఏదైతే వరల్డ్ సూపర్ పవర్ ఉందో వాళ్ళకి ఏం పట్టవు. ఎవరు ఈరోజు అమెరికాని ప్రశ్నించినటువంటి దేశం ఈరోజు లేదు, ఎవరు కూడా. సరే, చైనా ఏదో తూతూ మంత్రంగా ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది, రష్యా ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది, కానీ వాళ్ళు ఏమైనా చేశారా పోనీ? ఈరోజు ప్రపంచంలో 2వ పెద్ద శక్తి చైనా, అమెరికా తర్వాత. మరి ఇంత గొడవలు అవుతుంటే వాళ్ళు ప్రపంచంలో వాళ్ళు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు? నికోలస్ మడోరోని ఎత్తుకుపోతే చైనా ఏం చేసింది? ఏం చేయలేదు కదా. ఇప్పుడు ఇరాన్ మీద ఇంత బొంబార్డ్మెంట్ చేస్తుంటే చైనా ఏమైనా చేస్తుందో చేయట్లేదు. సరే, రష్యా అయితే వాళ్ళు యుద్ధంలో గొడవలో బిజీగా ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేరు, అర్థమైంది మనకు. చైనా కూడా ఏం రియాక్ట్ అవ్వట్లేదు. సో అందుకని ఏ దేశం రియాక్ట్ అయ్యి ఆఖరికి 56 ముస్లిం దేశాలలో 46 ముస్లిం దేశాలు ఖమనేని చంపినందుకు వాళ్ళు సంతాపం కూడా ప్రకటించలేదు. భారతదేశం ప్రకటించలేదు, అది వేరే విషయం, కానీ బట్ ఈవెన్ ముస్లిం దేశాలు కూడా ప్రకటించలేదు. సో ఇది పరిస్థితి. డొనాల్డ్ ట్రంప్ గతంలో ఎన్ని యుద్ధాలు చేసినా కానీ అమెరికా నేటో కలిసి వచ్చింది, నేటో కలిసి అమెరికాతో యుద్ధం చేసింది. అఫ్ కోర్స్ అమెరికా కూడా నేటోలో భాగమే, వాళ్ళందరూ కలిసి యుద్ధం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ లో కావచ్చు, మనకు ఇంకా ఇతరత్ర ఎక్కడ వాళ్ళు వెళ్ళినా కానీ కూడా ఇవన్నీ కూడా వాళ్ళు కలిసి యుద్ధం చేసినటువంటి. ఇప్పుడు నేటో రావట్లేదు, నేటో వాళ్ళని దీంట్లో బరిలో దిగలేదు. పైపెచ్చు నేటోలో ఉన్నటువంటి చాలా మంది సభ్యులు మా స్థావరాలను వాడుకోకండి చెప్తున్నారు, స్పెయిన్ లాంటివి ఫర్ ఇన్స్టెన్స్. అందుకే నిన్న చూసాం, అన్నాడు స్పెయిన్ తో మా ట్రేడ్ అంతా కట్ చేసుకుంటామని చెప్పి బెదిరిస్తున్నారు. సరే, కరెక్ట్, బట్ స్పెయిన్ తోటి డైరెక్ట్ గా వాళ్ళకి సంబంధాలు లేవు అమెరికాకి, ఎందుకంటే EU ఉంది కదా, యూరోపియన్ యూనియన్ ద్వారా ఆ చర్చలు జరుగుతాయి కాబట్టి స్పెయిన్ ని మాత్రం కట్ చేయలేడు, అతను చేయలేడు, అది అయ్యే పని కాదు. సో ఎనీవే, సో ఇటువంటివి నేటో అలయన్స్ యుద్ధంలో దిగట్లేదు. ప్లస్ అక్కడ గల్ఫ్ దేశంలో ఉన్నటువంటి దేశాలందరూ కూడా మా స్థావరాలు వాడుకోకండి అని వాళ్ళు గతంలో చెప్పారు. అందుకనే ఈ షిప్లను తీసుకొచ్చి అక్కడ యుద్ధం చేస్తున్నాడు. సో ఇది బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ యొక్క యుద్ధం మాత్రమే. దాంట్లో అనవసరంగా ఈ యొక్క ఊబిలో అమెరికా ఇరుక్కుంది, బయటికి ఎలా రావాలో అర్థం కావట్లేదు. సో అందుకనే మొదటి రోజు కొట్టేసిన తర్వాత ఏమన్నాడు, ఇరాన్ లో వాళ్ళు నాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, మాట్లాడుతున్నారు అని చెప్పేదో ఊరికే ఊతపదం వాడాడు. లార్జాని వాళ్ళ గతంలో ఈ నెగోసియేషన్స్ చేసినటువంటి వ్యక్తి, వాళ్ళ సుప్రీంకోర్టు గతంలో చీఫ్ జస్టిస్, బహుశా అతను కూడా అయతొల్లా అయినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు, ఎందుకంటే వీళ్ళు చాలా మంది చంపుకుంటూ పోతుంటారు కదా. ఇప్పుడు ఖమెనీ కుమారుణ్ణి వాళ్ళు కొత్త అయతొల్లాగా అపాయింట్ చేశారు, రేపటి రోజు అతన్ని చంపేస్తే ఒకసారి లార్జాని అవ్వచ్చు. లార్జాని ఆ లిస్ట్ లో ఉన్నాడు. లార్జాని అతను ట్వీట్ చేసి
ససేమిరా మేము అమెరికాతో ఎట్టి పరిస్థితుల్లో చర్చ చెయ్యము అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఉమ్, సో మేము ప్రతీకారం తీర్చుకుని తీరుతామని చెప్పాడు. తర్వాత ఒమాన్ మీద కూడా దాడి జరిగింది. ఇన్ని దేశాల మీద దాడి జరుగుతూ ఒమాన్ మీద కూడా జరిగింది. డుకోమా వాళ్ళ పోర్ట్ మీద కూడా ఒక దాడి జరిగింది. దాడి జరిగితే అందరూ ప్రశ్నించారు. ఆ, ఈ మనకు ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ కూడా ప్రశ్నించారు. మీకు ఒమాన్ మీ మిత్ర దేశం కదా, మీకు అమెరికాతో చర్చలు చేయడానికి మధ్యవర్తిత్వం వహించారు కదా వాళ్ళు, అటువంటిది ఒమాన్ మీద మీరు ఎందుకు దాడి చేశారు అంటే అతను ఏమన్నాడంటే మేము అంతా తెహరాన్లో కూర్చొని నిర్ణయం తీసుకోము, ఇండివిజువల్ కమాండర్స్ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి మేము కంప్లీట్ గా నిర్ణయం వదిలేసాము, అందుకని మేము అందరం చనిపోయినా కానీ యుద్ధం సాగుతుంది, కాబట్టి లోకల్ కమాండర్ నిర్ణయించాడు, మాకు సంబంధం లేదు అని చెప్పాడు. ఉమ్, సో పరిస్థితి అక్కడ. కాబట్టి ఎంతమందిని చంపినా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ ఉండడానికి సిద్ధపడే వాళ్ళు దీంట్లో దిగారు. ఇదే సేమ్ మోడల్ ఇరాన్ హమాస్ లో, హిజ్బుల్లాలో, హౌతీలలో ఇదే పెట్టారు వాళ్ళు. వాళ్ళకు తెలుసు అమెరికా కానీ చాలా మందిని చంపుతారు, వాళ్ళ నేతృత్వం అంతా పోతుంది అని తెలుసు. ఫర్ ఇన్స్టెన్స్ నస్రుల్లాని చంపేశారు, ఏమైంది? హిజ్బుల్లా ఉంది. అలాగే మనం యాహ్యా సిన్వర్ ని చంపేశారు, ఏమైంది? హమాస్ ఇప్పుడు కూడా ఉంది. ఇలా ఎంతో మందిని గతంలో కూడా చంపుకుంటూ వెళ్ళారు. మొసాడ్ ఆపరేషన్స్ చూస్తే కనుక అసలు అదొక పెద్ద జేమ్స్ బాండ్ స్పై థ్రిల్లర్ లా ఉంటాయి. ఎలా వీళ్ళని ట్రాక్ చేస్తారు, వీళ్ళు సూట్ కేసు బాంబులు పెడతారు, ఎలా వాళ్ళ బటర్ నైఫ్ లో వాళ్ళకి ఏదో విషం పెట్టి చంపుతారు, ఇలా వాళ్ళకి ఏదో స్విచ్ ఆన్ చేయగానే ఎలా పేలిపోతారు అంటే అంత అద్భుతంగా వీళ్ళు చేశారు మొసాడ్. ఇంతమందిని చంపినా కానీ కూడా ఆ సంస్థలు, ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏం అవ్వట్లేదు, ఇంకెవరు ముందుకొస్తున్నారు. ఆ స్ట్రక్చర్ అనేది ఇరాన్ క్రియేట్ చేసింది. వాళ్ళ దేశంలో కూడా అదే ఉంది పరిస్థితి. ఇప్పుడు 10 మంది నాయకులను చంపినా 11వ వాడు వస్తాడు. సో అందుకని ఒక వ్యక్తియో కుటుంబం ఆధారంగానో లేదు. ఈ యొక్క కాంప్లికేషన్స్ అర్థం చేసుకోకుండా డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధంలో దిగాడు కాబట్టి దీని ఎండ్ గేమ్ ఎలా ఉంటుందో ఈరోజు అమెరికాకి తెలియదు, ఇజ్రాయెల్ తెలియదు. ఇజ్రాయెల్ కావాల్సిందంటే ఏంటంటే అమెరికా జోక్యం కావాలి. ఇప్పుడు ఇది ఇజ్రాయెల్ యుద్ధం కాదు, అమెరికా యుద్ధం. సో బెంజమిన్ నెతన్యాహు ఎంతో కాలంగా 2-3 దశకాలుగా ప్లాన్ చేస్తున్నది ఈ రోజు ఆయన కళలో దానికి ఒక కొరికి వచ్చాయి. సో అందుకని అమెరికాని దించేసి ఇంకిప్పుడు బెంజమిన్ అయితే వెనకాల కూర్చోవచ్చు. సరే వాళ్ళు బొంబార్డ్మెంట్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు ఇజ్రాయెల్, కానీ ఇప్పుడు యుద్ధం అంతా కూడా అమెరికా సెంట్రిక్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అమెరికా ఇరాను మధ్యలో వాళ్ళ యుద్ధం, ఖర్చు అంతా అమెరికన్ ట్యాక్స్ పేర్లు పెట్టుకోవాలి, అమెరికన్ అస్త్రశస్త్రాలు తీసుకురావాలి, వాళ్ళు కొట్టుకోవాలి. మరి అమెరికాని సమర్థించే దేశాలు ఏవొస్తాయో తెలీదు. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈ ముస్లిం దేశాలు ఏవైతే ఉన్నాయి, జీసీసీ కావచ్చు, గల్ఫ్ లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా వీళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ రోజు వాళ్ళు కనుక ఇరాన్ కి వ్యతిరేకంగా యుద్ధం మొదలు పెడితే పరిస్థితి ఏమవుతుంది? వాళ్ళ దేశంలోనే వాళ్ళ ప్రజలు తిరగబడతారు. ఎందుకు? ఒక యహూదీ దేశమైనటువంటి జ్యూ దేశాన్ని సమర్థిస్తూ ఇంకొక ముస్లిం దేశాన్ని మీరు అటాక్ చేస్తున్నారు. సో ముస్లిం ఉమ్మాలో మనలో మనం కొట్టుకొని ఎవరి కోసం కొట్టుకుంటున్నారు? ఒక యహూదీ జూవిష్ స్టేట్ కోసం మీరు కొడుతున్నారు అన్నటువంటి నెరేటివ్ వాళ్ళు పెట్టారు. అందుకని వీళ్ళెవరూ యుద్ధంలో దిగట్లేదు, వాళ్ళని వాళ్ళు రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారే కానీ ఎవరు కూడాను అమెరికాకి సమర్థిస్తూ యుద్ధంలో దిగట్లేదు. సో ఇది అంత కన్ఫ్యూషన్. సరే రేపటి రోజు వాళ్ళ మీద పెద్ద ఎత్తున దాడులు జరిగితే బహుశా వాళ్ళు కూడా బరిలో దిగాల్సిన అవసరం రావచ్చు. ఈ ఈ సిచ్యువేషన్ అంతా కూడాను నెక్స్ట్ లెవెల్లో ఎక్కడెక్కడ కాంప్లికేషన్స్ వెళ్తాయో తెలియట్లేదు. సౌదీ అరేబియాము పాకిస్తాన్ వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్ కి సౌదీ అరేబియాకి గత సంవత్సరం వాళ్ళు ఒక ఒప్పందం చేస్తున్నారు, నేటో లాంటి ఒప్పందం. ఒక దేశం మీద దాడితే ఇంకో దేశం కూడా బరిలో దిగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు దాన్ని ఇన్వోక్ చేస్తోంది సౌదీ అరేబియా. మా దేశం మీద బాంబులు పడుతున్నాయి, మిజైల్స్ వస్తున్నాయి, కాబట్టి మమ్మల్ని కాపాడడానికి నువ్వు రా అని చెప్పి పాకిస్తాన్ చెప్పారు. పాకిస్తాన్ గత్యంతరం లేకుండా పెడుతున్నారు. పాకిస్తాన్ కి ఇరాన్ కి బార్డర్ ఉంది, సౌదీ అరేబియాకి ఇరాన్ కి బార్డర్ లేదు, మధ్యలో పర్షియన్ గల్ఫ్ ఉంది, సముద్రం ఉంది, కానీ వీళ్ళిద్దరికి బార్డర్ ఉంది. రేపటి రోజు పాకిస్తాన్ బరిలో దిగితే మరి ఇరాన్ ఏం చేస్తుంది వీళ్ళలో మనకు అర్థం కాదు. ఎందుకంటే బలూచిస్తాన్ ఇబ్బంది పాకిస్తాన్కి ఉంది, అలాగే ఇరాన్ బార్డర్ లో ఉన్నటువంటి బలూచిస్తాన్ కూడా, మనకు సిస్టాన్ బలూచిస్తాన్, ఈ 2 ప్రాంతాలు కూడా ఒక ఇండిపెండెంట్ దేశం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. సో పాకిస్తాన్ అంత సులువైనటువంటి పరిస్థితి రాకపోవచ్చు. ఈ రోజు సౌదీ అరేబియా చెప్పింది కాబట్టి సౌదీ అరేబియా నుంచి పాకిస్తాన్ నుంచి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని కూడా మీడియం రేంజ్, లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్, ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని కూడాను సౌదీ అరేబియాకి పంపించింది పాకిస్తాన్. ఈ రోజు భారతదేశం కనుక మళ్ళీ ఆపరేషన్ సింధూర్ సెకండ్ వర్షన్ తీసి మనం కనుక పాకిస్తాన్ కొట్టదలుచుకుంటే ఈ రోజు పాకిస్తాన్ దగ్గర రెడార్స్ చాలా తక్కువైపోయి, వాళ్ళు మన మిజైల్స్ కానీ, మన డ్రోన్స్ కానీ, మన ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ వస్తుంటే దాన్ని డిటెక్ట్ చేసి దాన్ని కౌంటర్ చేసే శక్తి ఈ రోజు పాకిస్తాన్ లో క్షీణించింది. ఎందుకు? అవన్నీ సౌదీ అరేబియాకు పంపించేసింది కాబట్టి.
Yeah. ఇది పరిస్థితి. రెండు, మనకు ఇంకో కొన్ని వర్గాలు ఏం చెప్తున్నాయంటే ఇరాన్ మీద దాడి అమెరికా కనుక ల్యాండ్ రూట్ మీద చేయదలుచుకుంటే, అంటే అక్కడ మనుషులు పంపించి ఏదైనా చేయదలుచుకుంటే పాకిస్తాన్ వాడుకోబోతున్నారు. ఆల్రెడీ పాకిస్తాన్ వాడుకుంటున్నారు. వాళ్ళ ఐఆర్ఎస్ అంటారు, ఇంటెలిజెన్స్ రికగ్నైజెన్స్ సర్వేలెన్స్, ఇవి చేయడానికి వాళ్ళ డ్రోన్స్ కానీ వాళ్ళ రీపర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ వాడుకుంటున్నాయి. పాకిస్తాన్ లో ఉన్నటువంటి రన్వేలు వాటిల్లో వాళ్ళు ల్యాండ్ అయ్యి అక్కడ రీఫ్యూల్ అయ్యి అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతున్నారు. గ్వాదర్ తో సహా, గ్వాదర్ చైనా కట్టింది, గ్వాదర్ తో సహా వాడుకుంటున్నారు. కంప్లీట్ గా అమెరికాకి వాళ్ళు హస్తగతం చేశారు. అమెరికా దాన్ని వాడుకుంటుంది. ఇంక ఏ దేశాలు ఎయిర్ స్పేస్ వాడుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయినా పాకిస్తాన్ వాడుకుంటున్నారు. కాబట్టి రేపటి రోజు ఆల్రెడీ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ ఇరాన్ కి వార్నింగ్ ఇచ్చాడు, మా ఇద్దరి మధ్యలో ఒప్పందం ఉంది, నువ్వు కనుక సౌదీ అరేబియా మీద ఏమైనా బాంబులు వేస్తే మేము కూడా యుద్ధంలో దిగాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇచ్చాడు. దానికి ఇరాన్ ప్రతిస్పందించి ఏం చెప్పిందంటే, నువ్వు బరిలో దిగి చూడు, నీ పరిస్థితి ఏమవుతుందో చూడు వాళ్ళు చెప్పారు. సో అందుకని ఇది పరిస్థితి ఏ దిశగా వెళ్తుందో, ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో మనకు చెప్పడం చాలా కష్టం. రోజు రోజుకి డెవలప్ అవుతుంది. రేపు యుద్ధంలో దిగమని సౌదీ అరేబియా పాకిస్తాన్కి చెప్తే గత్యంతరం లేక యుద్ధంలో దిగాల్సి వస్తుంది పాకిస్తాన్. పాకిస్తాన్ యుద్ధంలో దిగిందంటే కానీ సౌదీ అరేబియా తనే యుద్ధం చేయకపోవచ్చు, పాకిస్తాన్ దింపచ్చు. ఎందుకంటే చనిపోతే పాకిస్తాన్ పాకిస్తాన్ దిగిందంటే మరి ఇరాన్ ఎటువంటి కౌంటర్ అటాక్ చేస్తుంది? ఇరాన్ కూడా లీవర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇక్కడ ఉన్నటువంటి బలూచీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఫండింగ్ ఇవ్వచ్చు, వాళ్ళు మనకు ఇరాన్ ఇవ్వచ్చు. లేదా ఇక్కడ చాలా పెద్ద పెద్ద మిసైల్స్ కొట్టి వీళ్ళ స్థావరాలు గ్వాదర్ లాంటి సీపోర్ట్ ని లేపేయచ్చు వాళ్ళు. అలాగే మనం చూస్తే కనుక మనకు అక్కడి నుంచి తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్లకు ఫండింగ్ ఇచ్చి, వాళ్ళకు ఎయిర్ ఫోర్స్ డ్రోన్స్ ఇచ్చి ఆ సైడ్ నుంచి పాకిస్తాన్ ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు ఇరాన్ చేయొచ్చు. సో మల్టిపుల్ ఫ్రంట్స్ లో వాళ్ళు యుద్ధం చేసే కెపాసిటీ రోజు మరి పాకిస్తాన్ ఉందా? ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ తోనే ఓడిపోతున్నారు వాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి వాళ్ళ నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద వాళ్ళు డ్రోన్స్ తో అటాక్ చేస్తేనే దిక్కు దివడం లేదు. న్యూక్లియర్ అటాక్ చేయాలంటే నూర్ఖాన్ ఎయిర్ బేస్ పాకిస్తాన్ చాలా కీలకం. అటువంటి నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీదే ఆఫ్ఘనిస్తాన్ ఏమి ఎయిర్ ఫోర్స్ లేనటువంటి ఒక టెర్రరిస్ట్ దేశం, వాళ్ళు అటాక్ చేస్తే వీళ్ళు తట్టుకోలేకపోయారు. పెద్ద న్యూక్లియర్ శక్తి వీళ్ళు పోయి అక్కడ ఏం యుద్ధం చేస్తారు. అందుకని ఇవన్నీ రోజు రోజుకి కాంప్లికేషన్స్ పెరుగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ మాత్రం నేను ఇందాక చెప్పినట్టు ఊబిలో కూరాడు. ఆయన ఊబి నుంచి బయటికి ఎలా అర్థం కావట్లేదు, ఇంకా ప్రగల్భాలు పడుతున్నాడు. మాకు అన్ఎండింగ్ సప్లై ఉంది, మాకు అసలు ఎన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర అస్త్రాలు ఉన్నాయని చెప్తున్నాడు. చెప్పి మళ్ళీ ఈ డిఫెన్స్ ప్రొడక్షన్ కంపెనీలు అందరితోటి ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాడు ఈరోజు. ఎందుకు పెట్టాడు అంటే, ఇప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ లైన్ ఇంక్రీజ్ చేయండి, ఇంకా చాలా ఎక్కువ తయారు చేయండి అని చెప్పడానికి పిలుస్తున్నాడు. ఎంత తయారు చేసినా కానీ ఈ గేమ్ ఆఫ్ అట్రిషన్ లో ఎంతకాలం తట్టుకోగలడు? వీళ్ళు ఏం చేశారంటే ఇంతవరకు చాలా అస్త్రశస్త్రాలు యుక్రెయిన్ కి ఇచ్చేశారు. ముందర తర్వాత వీళ్ళు అమ్మారు, యూరోపియన్ యూనియన్ కొనుక్కొని యుక్రెయిన్ కి ట్రాన్స్ఫర్ చేసింది. కాబట్టి వీళ్ళ దగ్గర స్టాక్స్ చాలా తక్కువ ఉన్నాయి. ప్రొడక్షన్ చేస్తే కూడా వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ మించి అక్కడ వీళ్ళ నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. సో యుక్రెయిన్ మరి ఏమి ఇస్తారు వీళ్ళు? యుక్రెయిన్ కూడా డిమాండ్ ఉంది కదా, వాళ్ళు కూడా మాకు కావాలి లేకపోతే తట్టుకోలేమంటున్నారు కదా. అంటే ఇంకా అప్పుడు రష్యాకి ఫ్రీ హ్యాండ్ ఇస్తారా? రష్యా పోయి కీవ్ ని కొట్టేసి జెలెన్స్కీని చంపడమో అరెస్ట్ చేయడమో చేసి దాన్ని మొత్తం కబ్జా చేసుకునేంత వరకు వీళ్ళు వదిలేస్తారా? లేదు, అక్కడ రష్యాకి వ్యతిరేకంగా ఏదో చేయాలి అంటే కనుక మరి అస్త్రాలు అక్కడికి ఎన్ని పంపిస్తారు, ఇరాన్ వ్యతిరేకంగా ఎన్ని పెట్టుకుంటారు? ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్న. ఇవి ఏమీ ఆలోచన చేయకుండా బరిలో దిగాడు. అందుకని ఈ ఇబ్బందులన్నీ వస్తున్నాయి. రోజు రోజుకే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు. ఒక ఇంపార్టెంట్ ఘటన 2 రోజుల క్రితం జరిగింది, నీకు కూడా తెలుసమ్మా. అది 3 F-15 ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఫ్రెండ్లీ ఫైర్ లో షూట్ డౌన్ చేసాము కువైట్ వాళ్ళ డిఫెన్స్ ఫోర్సెస్ అని వాళ్ళు చెప్పుకున్నారు. రైట్, దీంట్లో యాక్చువల్గా ఇప్పుడు ఏం తెలుస్తుంది అంటే F-18 ఎయిర్ క్రాఫ్ట్ షూట్ చేసి, కువైట్ లో ఉన్నటువంటి F-18 ఎయిర్ క్రాఫ్ట్ షూట్ చేసి. మరి కువైట్ F-18, అమెరికా F-15 రెండు అమెరికానే తయారు చేసింది, రెండు లాకిడ్ మార్టినే తయారు చేశాయి. మరి అటువంటిప్పుడు ఈ యొక్క కమ్యూనికేషన్స్ ఎందుకు అంత కన్ఫ్యూజన్ లో ఉన్నాయి? IFF అంటారు యుద్ధంలో, ఐడెంటిఫైయింగ్ ఫ్రెండ్ అండ్ ఫో. ఆకాశంలో చాలా విమానాలు తిరుగుతుంటాయి. మన విమానం ఏది, మన శత్రు విమానం ఏది ఎలా తెలియాలి? దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, దానికి ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ ఉంటాయి. ఆ సిగ్నేచర్ ప్రకారం ఒక ఎయిర్ క్రాఫ్ట్ మన ముందర ఉంది, ఎయిర్ క్రాఫ్ట్ ఇది ఏంటి అని మనకు దాని ఎలక్ట్రానిక్ బీమ్ కొడితే IFF లో మనకి ఇది ఫ్రెండ్ అని తెలుస్తుంది. కాబట్టి దాన్ని షూట్ చేయం, లేకపోతే ఇది ఫ్రెండ్ కాదు అనుకుంటే దాన్ని షూట్ చేయొచ్చు. సో ఈ ప్రోటోకాల్స్ ఏమేమి? మీ ఓన్ అలైన్స్ మీ ప్రోటోకాల్స్ ఇవ్వలేదు కదా, దాంతో మిమ్మల్ని షూట్ చేశారు. రేపు మిమ్మల్ని మీరే షూట్ చేసుకునే పరిస్థితి ఏంటి? అది ఇరాన్ షూట్ చేసిందని బ్లేమ్ చేస్తే పరిస్థితి ఏంటి? సో ఇది ఏ లెవెల్ పెడుతుందో తెలియదు. ఇప్పుడు ఇరాన్
వాళ్ళు ఎన్ని రోజులు వీళ్ళ దెబ్బలు తట్టుకోగలరు, తట్టుకొని వాళ్ళు నిలబడగలరా? ఒక వారం 10 రోజుల తర్వాత వీళ్ళ దగ్గర యాంటీ మిజైల్, యాంటీ డ్రోన్ బ్యాటరీస్ వీళ్ళ దగ్గర ఖర్చు అయిపోతాయి అమెరికా ఇజ్రాయెల్ దగ్గర. అప్పుడు వాళ్ళు వీళ్ళ మీద దాడులు, ఇంకా పెద్ద ఎత్తున దాడులు చేస్తే అమెరికా పరిస్థితి ఏంటి? ఈ రోజు 6 మంది చనిపోయారు. ఇది 60 మందో లేదా 100 మంది దాకా వెళితే అమెరికన్ సైనికులు చనిపోతే వాళ్ళ దేశంలో ఎటువంటి రియాక్షన్ రాబోతుంది? దాన్ని తట్టుకోగలరా? సో ఇవన్నీ కూడా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అమ్మ. అందుకని ఎవరైనా వారం ఉంటుంది, 2 వారాలు ఉంటుంది, అమెరికా గెలిచిపోతుంది, లేదు ఇరాన్ కొట్టేస్తోంది, ఇరాన్ చాలా చాలా అస్త్రాలు ఉన్నాయి అంటే మన పరిస్థితి ఏంటంటే మనం ఎవరో పక్షం తీసుకుంటున్నాం. ఎవరి పక్షమో తీసుకొని దాన్ని జస్టిఫై చేయడానికి అన్ని లాజిక్లు పెడుతున్నాం. అన్ని లాజిక్స్ కరెక్ట్. ఇరాన్ గెలవచ్చు, అమెరికా గెలవచ్చు. సో అందుకని ఇది ఈ సిచ్యువేషన్ అనేది ఎవాల్వింగ్ సిచ్యువేషన్ కాబట్టి నేను అన్ని కోణాల్లో చెప్పే ప్రయత్నం చేశాను. సో ఇప్పుడు మన సిచ్యువేషన్ లో ఎలా ఉన్నది, ఏ దేశం ఎలా ప్రవర్తిస్తోంది, సిచ్యువేషన్ ఎలా మారుతోంది అన్నది నేను మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేశాను. సో ఇజ్రాయెల్ ఏమో మైండ్ గేమ్ ప్లే చేసింది, ఇరాన్ ఏమో చాలా స్మార్ట్ గేమ్ చేస్తోంది. ఈ రెండింటి మధ్యలో అమెరికా నలిగిపోయింది. అమెరికాని ఈ దీనిలో ఊబిలో లాగాడు బెంజమిన్ నెతన్యాహు. ఒకసారి మనం క్విక్ శాండ్ అంటాం కదా, ఊబిలో దూరిన తర్వాత దాన్ని బయటికి ఎలా వస్తుంది? ఎవరో పెట్టి లాగాలి కదా, లాగేవాడు ఎవడున్నాడు? ఎవరు వీళ్ళు సమర్థపడట్లేదు. ఇజ్రాయెల్ ఏం లేదు, ఆయన పక్కన కూర్చొని చూస్తాం. ఇజ్రాయెల్ వాళ్ళు చేయాల్సింది వాళ్ళు కొట్టుకుంటారు, బాంబు చేసుకుంటున్నారు, అంతకుమించి వాళ్ళు ఏం చేయట్లేదు. సో ఇది ఈ పరిస్థితులలో నెక్స్ట్ ఏమవుతుంది? గల్ఫ్ దేశాలు ఏమవుతుంది? వాళ్లకు నేనున్నాను అనే భరోసాతోటి బిలియన్స్ ఆఫ్ డాలర్స్, అంటే గత 40-50 సంవత్సరాల్లో కనీసం అంటే కొన్ని ట్రిలియన్స్, 10-15 ట్రిలియన్ డాలర్స్ ఈ దేశాలని అమెరికా ముట్టజెప్పాయి. ఎందుకు? వీళ్ళు స్థావరాలు పెట్టుకున్నారు, వాళ్ళ అస్త్రశస్త్రాలు కొనుక్కున్నారు, మీకు మిమ్మల్ని ప్రొటెక్ట్ మేమే చేస్తామన్నారు. ఫర్ ఇన్స్టెన్స్ మక్కా మదీనా 70 శతకంలో ఎవరో వచ్చి దాన్ని కబ్జా చేసుకుని దాన్ని కాబాలో ఉన్నటువంటి రాయిని వెరక్కొట్టి టాయిలెట్ కింద వాడుకున్నాడు. సో దాన్ని మళ్ళీ దాన్ని ఏదో విధంగా దాన్ని కష్టపడి వాళ్ళు మళ్ళీ దాన్ని అతని దగ్గర నుంచి తీసుకొని అతన్ని చంపేసి మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. అప్పటి నుంచి అమెరికా ప్రోటోకాల్స్ ఉన్నాయి, అమెరికన్ ఏవాక్స్, అమెరికన్ ఎయిర్ అసెట్స్, అవి మక్కా మదీనాను కాపాడుతుంది. అలాగే రాజ కుటుంబాన్ని కూడా అమెరికా కాపాడుతున్నామని చెప్పి వాళ్ళ దగ్గర బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఏం కాపాడుతున్నారు మీరు? ఇరాన్ నుంచి మిసైల్స్ పడుతుంటే మీరు ఏం చేయట్లేదు కదా. ఇజ్రాయెల్ కి మీరు ఐరన్ డోమ్ ఇచ్చారు, కానీ ఈ దేశాన్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు? 5,50,000 బ్యారెల్స్ రోజుకి చమురు తీయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి రిఫైనరీ మీద వాడు దాడి చేసి దాన్ని మూసేసేయగలిగాడు ఇరాన్. అమెరికా ఏం చేసింది? అలాగే గ్యాస్ సప్లై ఖతార్ లో బంద్ అయిపోయింది. సరే, మనకి ఎలాగ ఇబ్బంది ఉంటుంది? భారతదేశానికి ఖతార్ నుంచే మనకు కావాలి, మనకి గ్యాస్ పైప్ లైన్. సో అది కట్ అయిపోయింది. మనకు గ్యాస్ దొరుకుతుందా లేదా, రేషనింగ్ చేయాలా, మళ్ళీ కర్ర పొయ్యిలు పెట్టుకోవాలా, ఏంటో మనకు అర్థం కాదు పరిస్థితి కనుక చాలా కాలం వెళ్ళిందంటే. సో యూరోప్ పరిస్థితి, యూరోప్ గతంలో రష్యా నుంచి వాళ్ళు చాలా తక్కువ ధరలో గ్యాస్ తెచ్చుకునేవాడు. జో బైడెన్ హయాంలో వీళ్ళు ఒక ఉగ్రవాదిలా దేశంలా ప్రవర్తించి అమెరికా ఆ గ్యాస్ పైప్ లైన్ పేల్చేసి యుక్రెయిన్ లో ఎవరికో పైసలు ఇచ్చి దాన్ని పేల్ చేయించారు. దాంతో ఈ రోజు యూరోప్ కి రష్యాకి మధ్యలో కట్ అయిపోయింది. దాంతో అమెరికా, ఖతార్ ఈ 2 దేశాల నుంచి కొనుక్కునేటువంటి దౌర్భాగ్యపు స్థితి ఈ రోజు యూరోప్ లో ఉంది. ఖతార్ నుంచి కట్ అయితే యూరోప్ పరిస్థితి ఏంటి? సో ఈ ఎమర్జింగ్ సిచ్యువేషన్స్ లో ఏమవుతాయో మనకు తెలియదు. ఇప్పుడు ఇరాన్ టార్గెట్ ఏం చేస్తోంది? పెద్ద పెద్ద టార్గెట్ కాదు, స్ట్రాటజిక్ టార్గెట్ కొడుతుంది. ఎక్కడ కొట్టింది అది? అమెరికన్ స్థావరాల మీద. అన్ని దేశాల్లో, బహ్రెయిన్ కావచ్చు, ఖతార్ కావచ్చు, యుఏఈ కావచ్చు, సౌదీ కావచ్చు, అన్ని దేశాల్లో కూడా అమెరికన్ స్థావరాల మీద దాడులు జరిగినాయి. 2 అమెరికన్ ఎంబసీస్ మీద జరిగింది. 3 వీళ్ళ CIA హెడ్ క్వార్టర్స్ రియాద్ లో, దాని మీద దాడి జరిగింది. అంటే మీ ఎంబసీలని, మీ CIA హెడ్ క్వార్టర్ ని కూడా మీరు రక్షించుకోలేకపోతే మమ్మల్ని రక్షిస్తారు, ఇరాన్ వ్యతిరేకంగా మీరు ఏమి అటాక్ చేయగలరు? మెసేజ్ ఏమవుతుంది? కాబట్టి ఇది మనం అబ్జర్వ్ చేయాలి. ప్లస్ బుర్జల్ అరబ్, బుర్జల్ ఖలీఫా, ఫ్రీమౌంట్, ఫెయిర్మౌంట్ హోటల్, వీటి మీద దాడి చేస్తే టూరిజం మీదే ఆధారపడినటువంటి UAE మీద ఎవరు నమ్ముతారు? ఇప్పుడు UAEకి ఎవరు పెడతారు? అంతేకాదు, UAE ప్లేస్ ఆఫ్ డెస్టినేషన్ చాలా శాంతియుతంగా ఉంటుంది, ఇక్కడ సురక్షితంగా ఉంటారు కాబట్టి అందరూ వచ్చి ఇన్వెస్ట్ చేశారు. ఫర్ ఇన్స్టెన్స్ లక్ష్మీ మిత్తల్ అతను దుబాయ్కి షిఫ్ట్ అవుతున్నాడు. ఎందుకంటే లండన్ లో ఈ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి ప్రభుత్వం, కేఆర్ స్టార్మర్ ప్రభుత్వం
పనికిమాలిన పిచ్చి పిచ్చి ట్యాక్సులు వేయడము, ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ప్రోత్సహించడము, సోషల్ సెక్యూరిటీ అని చెప్పేసి ఈ సోషలిజం పేరిట వాళ్ళ దేశాన్ని భ్రష్టు పట్టిస్తుంటే ధనికులు ధనవంతులు అందరూ కూడాను దుబాయ్కి షిఫ్ట్ అవుతారు. కాబట్టి దుబాయ్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ డెస్టినేషన్. ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఆ మెసేజ్ ఇరాన్ పంపించింది. ఇరాన్ యొక్క దాడుల వల్ల ఈ రోజు మనకు చూస్తే కనుక అక్కడ దుబాయ్ స్టోరీ అనేది చచ్చిపోయింది. స్ట్రాటజిక్ గా వాళ్ళు దీని ఏమంటారంటే మన దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొట్టారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అసలు ఈ రోజు ప్రపంచంలోనే బిజియెస్ట్ ఎయిర్పోర్ట్. సో దాని మీద కొడితే ఏమవుతుంది? ఇప్పుడు అక్కడి నుంచి ఏవియేషన్ మీరు సరే ఇప్పుడు ఏదో కొన్ని ఫ్లైట్స్ వస్తున్నాయి. ఒక డ్రోన్ ఒక ఫ్లైట్ లో అందరు కూర్చొని ఉండగా 300 మంది కూర్చొని ఉండగా ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ల్యాండ్ అయినప్పుడు ఒక డ్రోన్ వచ్చి దాన్ని కొట్టి వీళ్ళు చనిపోతే పరిస్థితి ఏమవుతుంది యుఏకి? అది స్ట్రాటజీగా ఇరాన్ యుద్ధం చేస్తుంది. రేపటి రోజు వీళ్ళ ఆయిల్ వెల్స్ కానీ లేదా వీళ్ళ గ్యాస్ ఫీల్డ్స్ కానీ దాని మీద దాడి చేయొచ్చు. 3 ఆ దేశంలో అన్ని ఎడారి ప్రాంతాలు అవన్నీ వాళ్ళకు నీళ్లు సముద్రం నుంచి తీసుకుంటారు. సముద్రం నుంచి నీళ్ళు తీసుకొని డీసాలినేషన్ ప్లాంట్ దాన్ని రీప్రాసెస్ చేసి ఆ నీళ్ళే వాడుకుంటారు. వాళ్ళు డీసాలినేషన్ ప్లాంట్స్ మీద వాళ్ళు దాడి చేయడం మొదలుపెట్టి ఈ దేశాలు ఏమవుతాయి? సో ఈ వీక్నెస్లు ఉన్నాయి. అందుకని అమెరికా ఎక్కడుంది? మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి వీళ్ళు ఏమైనా నాకు అక్కర్లేదు, నేను చేయాల్సింది చేశాను, వాళ్ళు చెప్పేసాను, అయిపోయింది, నేను వెళ్ళి గోల్ఫ్ కోర్స్ లో మరాలాగ్లో గోల్ఫ్ ఆడుకుంటానంటే పరిస్థితి. ఒక స్ట్రాటజిక్ షిఫ్ట్ అవుతుంది ప్రపంచం. అమెరికా యొక్క ఆధిపత్యం అన్నది ఇప్పుడు ఎవరు తీసేయలేరు. అమెరికా స్టిల్ సూపర్ పవర్. అమెరికాకు వ్యతిరేకంగా ఎవరు నిలబడి మాట్లాడే శక్తి ఎవరికి లేదు. కానీ అమెరికా మీద భరోసా, వాళ్ళ మీద నమ్మకం పోయింది కాబట్టి క్రమేపీ ప్రత్యామ్నాయాలు వస్తాయి. ప్రత్యామ్నాయాలు ఏ దిశగా వస్తాయో తెలియదు. ఏ ఒక్క దేశం కూడా వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడేటువంటి పరిస్థితి లేదు. కూటమిలు రావచ్చు, కూటమిలు వచ్చినా కానీ కూడా కూటమిలో వాళ్ళు కొట్టుకుంటారు కదా. ఇప్పుడు బ్రిక్స్ ఉంది, మనకు ఏదైనా అక్కడ కరెన్సీ కానీ ఏదైనా డాలర్ ఆల్టర్నేట్ తీసుకొస్తే మనం ఎందుకు ఒప్పుకుంటాం? దాంట్లో 60-70% చైనా ఆధిపత్యం ఉంటుంది కాబట్టి మనం ఒప్పుకోవచ్చు. కాబట్టి ఇది ఒక విధమైనటువంటి అన్సర్టన్ అన్కంట్రోల్డ్ సిచ్యువేషన్ వెళ్ళిపోతున్నాం. ఇది ఏ పరిస్థితి జరుగుతుంది మనకు తెలియదు. రెండవ ప్రపంచ యుద్ధంలో చాలా క్లియర్ కట్ గా యూకే అప్పుడు ఉన్నటువంటి సూపర్ పవర్ స్ట్రైట్ గా అమెరికాకి ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళ బంగారం ఇచ్చేశారు, వాళ్ళ పౌండ్ ని తీసి డాలర్ ని ఇది చేశారు, కరెన్సీగా చేశారు, ఈజీగా ట్రాన్స్ఫర్ అయింది. ఈ రోజు అలా అవ్వదు. చైనాకి ఇచ్చే పరిస్థితి లేదు. చైనాని ఎవరు నమ్మరు. చైనా యువాన్కి అసలు దానికి విలువ లేదు. వాళ్ళు ఒక మ్యానిపులేటెడ్ కరెన్సీ. డాలర్ తోటి ఎంత ధరలో ఉండాలి అనేది వాడి ఇష్టం. వాడు ఎలా నిర్ణయిస్తే అలా అవుతుంది. మార్కెట్ ఫోర్సెస్ ప్రకారం ఉండదు. ఇన్ఫాక్ట్ దాంట్లో చాలా ఫేక్ కరెన్సీస్ ఉన్నాయి. అదే సిరీస్ లో ఉన్నవి 5-6 దొరికినాయి యువాన్ కరెన్సీస్ అని చాలా మంది చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు ఎవరు దాన్ని నమ్మరు. ట్రాన్సాక్షన్ లో వాడుకోవచ్చు కానీ దాని రిజర్వ్ కరెన్సీకి ఎవరు వాడరు యువాన్ని. కాబట్టి డాలర్ రీప్లేస్ చేసే పరిస్థితిలో యువాన్ కూడా లేదు. ఇంకేముంది నెక్స్ట్? మిగిలింది బంగారం. అందుకని ఈరోజు బంగారం ధరలు ఇంత గణనీయంగా పెరుగుతుంది. కాంప్లెక్స్ సిచ్యువేషన్ అనేది ఉంది. ఇంకా పాప్కార్న్ చేతిలో పెట్టుకొని, కోక్ చేతిలో పెట్టుకొని ఒక సినిమా చూడాలి అంతే. జరుగుతున్న సినిమా చూడాలి తప్ప మనకి ఏమి చేయలేదు. ఒక హారర్ మూవీ చూడాల్సిందే అంతే. కరెక్ట్. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.